హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని భవానీపూర్ నియోజకవర్గానికి ఇటీవల ముగిసిన ఉప ఎన్నికలో గెలుపొంది వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీదీ గారు వార్తలు నిలిచారు. సో ఇక్కడ పర్సన్ కంటేను భవానీపూర్ ఉప ఎన్నిక కంటేను కూడా మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 క్లాస్ 4 అనేది చాలా ఇంపార్టెంట్. పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆర్టికల్ని ప్రత్యేకంగా చదవండి. అసలు ఈ ఆర్టికల్ భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 క్లాస్ 4 ఏం చెప్తుంది, మరియు భవానీపూర్ ఉప ఎన్నికకు మధ్య సంబంధం ఏంటో ఇక్కడ అనాలిసిస్గా నేర్చుకుంటే మనకు సులభంగా ఉంటుంది. పోటీ పరీక్షలు అడిగినా కూడా, ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా మనం చేసే స్థాయిలో ఉంటాం. సో ఇక్కడ భవానీపూర్ ఉప ఎన్నిక అంటున్నాను. మమతా బెనర్జీ గారు ఏ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి? వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి. ఈ టాపిక్ డిస్కస్ చేసే ముందు ఒకసారి గడిచిన మే 2వ తేదీకి వెళ్దాం. ఇటీవల మే 2, 2021 మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసాం. జడ్జిమెంట్ డే అని చెప్పాను. జడ్జిమెంట్ డే దేనికి సంబంధించి జడ్జిమెంట్ డే? ఇటీవల 5 అసెంబ్లీలకు ముగిసిన సార్వత్రిక ఎన్నికలు లేదా సాధారణ ఎన్నికలు లేదా జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ జనరల్ ఎలక్షన్స్ సంబంధించి ఎన్నికలు ఫలితాలు వెలువడిన రోజు, ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు. మరి ఆ 5 అసెంబ్లీలు ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, సెకండ్ వచ్చేసి అస్సాం, అండ్ థర్డ్ వచ్చేసి తమిళనాడు, ఫోర్త్ వచ్చేసి కేరళ. ఈ 4 రాష్ట్రాలు. మరియు దీంతో పాటు ఒక అసెంబ్లీ, కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. సో టోటల్ 5 అసెంబ్లీలకు ముగిసిన జనరల్ ఎలక్షన్స్ అని చెప్పాను కదా. సాధారణ ఎన్నికలు లేదా సార్వత్రిక ఎన్నికలు అంటే ఏంటంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఒక జడ్జిమెంట్ ఎన్నికలు అని చెప్పవచ్చు. అంటే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో అని చెప్పే ఎన్నికలు. సో ఈ 5 అసెంబ్లీలకు ముగిసిన ఎన్నికల ఫలితాలు మనం మే 2 రోజున చర్చించుకోవడం జరిగింది. ఆ రోజున దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పర్సన్ మమతా బెనర్జీ గారు. మమతా బెనర్జీ గారి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆ చర్చకు కారణం ఏంటంటే ఆర్టికల్ 164 క్లాస్ 4. సో ఇదేంటో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్కి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ లో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేశారంటే నందిగామ. సో నందిగామ లేదా నందిగ్రామ అంటాం, నందిగామ. సో నందిగామ నుండి ఎవరు పోటీ చేశారు? ఆల్రెడీ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మమతా బెనర్జీ గారు. తన యొక్క ప్రత్యర్థి ఎవరు? సువేందు అధికారి. ఈ పర్సన్ పేరు గుర్తుంచుకోండి. సో సువేందు అధికారి యాక్చువల్గా చరిత్రను కనుక అబ్జర్వ్ చేస్తే ఇతను తనకు చాలా సన్నిహితుడు. రైట్ హ్యాండ్ మమతా బెనర్జీ గారికి రైట్ హ్యాండ్ సువేందు అధికారి. ఎన్నికల కంటే ముందు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది, బీజేపీ నుండి పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇతను ఒక ఛాలెంజ్ చేశారు. ఎవరికి? రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారికి. సో మీరు దమ్ముంటే నా పైన గెలుపొందండి, ఎమ్మెల్యేగా నా నియోజకవర్గం నుండి పోటీ చేయండి అన్నారు. సో ఆ ఛాలెంజ్ ని స్వీకరించి ఆల్రెడీ భవానీపూర్ ఎమ్మెల్యేగా గడిచిన సంవత్సరాల నుండి ఉంటున్న మమతా బెనర్జీ గారు నందిగ్రామ్ నుండి పోటీ చేయడం జరిగింది. ఎవరిపైన? సువేందు అధికారి గారి పైన. సో ఆ ఎన్నికలో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఫైనల్ గా సువేందు అధికారి గారు గెలుపొందారు. ఎవరు ఓడిపోయారు? రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆల్రెడీ రాష్ట్రంలో 10 ఏళ్ల నుండి ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ గారు ఓడిపోయారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. ఇది ఏం చర్చ అంటే, మరి ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలుపొందలేని మమతా బెనర్జీ గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారాన్ని తీసుకుంటారంటే ముఖ్యమంత్రిగా మనం చూడబోతామా లేదా అని అనుకున్నట్టుగానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను పదవీ ప్రమాణ స్వీకారాన్ని తీసుకున్నారు. ఎలా తీసుకోవచ్చు అంటే, మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 164 క్లాస్ 4 లో ఒక నిబంధన ఉంటుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కానీ మరియు మంత్రిగా కానీ పదవీ ప్రమాణ స్వీకారం తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరైతే ఉంటారో రాష్ట్ర చట్టసభ ఉంటుంది కదా, రాష్ట్ర చట్టసభలో సభ్యత్వం లేనప్పటికీ కూడా అర్హుడే. కాకపోతే కండిషన్ ఏంటంటే, రాష్ట్ర చట్టసభలో సభ్యత్వం లేని ఒక అభ్యర్థి మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా కానీ లేదా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ ప్రమాణ స్వీకారం తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ రోజునైతే తన ప్రమాణ స్వీకారం తీసుకుంటాడో ఆ రోజు నుండి నెక్స్ట్ 6 మంత్స్ లోపల ఖచ్చితంగా రాష్ట్ర చట్టసభలో సభ్యత్వాన్ని పొందాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక కండిషన్. సో కొన్ని రాష్ట్రాల్లేమో ద్విసభా విధానం ఉంది. ద్విసభా విధానం ఇంగ్లీష్లో నేర్చుకోండి కొన్ని టర్మినాలజీ. బై క్యామరలిజం అంటాం. బై క్యామరలిజం. బై అంటే 2, క్యామరల్స్ అంటే హౌజెస్. 2 హౌజెస్ ఉన్న రాష్ట్రాలు. మరి భారతదేశంలో 2 హౌజెస్ ఉన్న రాష్ట్రాలను సింపుల్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్రము మరియు ఎట్ ద సేమ్ టైం ఎమ్మెల్సీలు ఉన్న రాష్ట్రం. ఎగ్జాంపుల్, ఏ రాష్ట్రంలో అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇద్దరు ఉంటారో ఆ రాష్ట్రము బై క్యామరల్ స్టేట్ అంటాం, లేదా ద్విసభా విధానం ఉన్న రాష్ట్రం అంటాం. అలా ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు
రాష్ట్రాల్లో ఉంది బైకామరలిజం అంటే? ఫస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక మరియు మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ 6 రాష్ట్రాలు. అంతకుముందు జమ్మూ కాశ్మీర్ ఉండే, బట్ ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ బికేమ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. అప్పుడు జమ్మూ కాశ్మీర్ పక్కన పోయింది. అంటే ప్రస్తుతం 6 రాష్ట్రాలు ఉంటాయి. అంటే ఈ 6 రాష్ట్రాల్లో చట్టసభ అంటే 2 సభలుగా మనం చూడొచ్చు. అలా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. సో అలా ఈ ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఒక అభ్యర్థి, ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, రాష్ట్రంలో ఎమ్మెల్సీగా లేడు, అయినా కూడా ముఖ్యమంత్రిగా కానీ రాష్ట్ర మంత్రిగా కానీ అర్హుడా అంటే అర్హుడే. ఎలా అంటే తను ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత నెక్స్ట్ 6 months లోపల, కమింగ్ 6 months లోపల ఏదో ఒక సభకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం యూనికామరల్ స్టేట్, అంటే ఒకే సభ ఉంటుంది, ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉంటారు. మరి అలాంటి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసిన మమతా బెనర్జీ గారు ఓడిపోయారు కాబట్టి ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం తీసుకున్నారు కాబట్టి ఏ రోజునైతే ప్రమాణ స్వీకారం తీసుకున్నారో ఆ రోజు నుండి నెక్స్ట్ 6 months లోపల ఖచ్చితంగా రాష్ట్రంలో ఎమ్మెల్యేగానే గెలుపొందాల్సి ఉంటుంది. అందుకోసం నందిగామలో ఓడిపోయారు కదా, సో ఓడిపోయినప్పటికీ కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, భారీ మెజార్టీతో గెలుపొందారు బీజేపీ పార్టీ పైన. అలాంటి తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించి ఒక అభ్యర్థి రాజీనామా చేశారు. ఏ నియోజకవర్గానికి సంబంధించి అంటే భవానీపూర్. భవానీపూర్ అనేది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఈ పార్టీ మమతా బెనర్జీ గారి పార్టీకి సంబంధించి ఒక కంచుకోట. అలాంటి తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి ఆల్రెడీ భవానీపూర్ లో గెలుపొందాడు. ఆల్రెడీ కొన్నేళ్ల నుండి భవానీపూర్ నియోజకవర్గం ఎవరికి సంబంధించిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారికి సంబంధించింది. సో ఒక అభ్యర్థి రాజీనామా చేసేసరికి ఇక్కడ వేకెన్సీ అనేది ఏర్పడడం జరిగింది. ఆ వేకెన్సీ ఏర్పడింది కాబట్టి ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘము ఉప ఎన్నికను నిర్వహించారు. ఆ ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేశారో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ గారు. ఇక్కడ కండిషన్ ఏంటి? ఖచ్చితంగా గెలుపొందాలి. గెలుపొందకపోతే నిన్నటి రోజున తను ముఖ్యమంత్రిగా పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉండేది. సో అలాంటిది ఈ భవానీపూర్లో ఎవరిపైన గెలుపొందారంటే ప్రియాంక టెబ్రియాల్. ప్రియాంక అని గుర్తుంచుకోండి. సో బియాంక ట్రెబ్రియాల్. సో ప్రియాంక ఏ క్యాండిడేట్ అంటే ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించి వర్సెస్ సో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. సో మమతా బెనర్జీ గారు 58,835 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అంటే ఇప్పుడు అకార్డింగ్ టు ఆర్టికల్ 164 తను ఈ నిబంధనని ఫుల్ఫిల్ చేశారు. ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు ఆర్టికల్ 164 క్లాస్ 4 ఏం చెప్తుంది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ రాష్ట్ర మంత్రిగా కానీ పదవి ప్రమాణ స్వీకారం తీసుకునే వ్యక్తి రాష్ట్ర చట్టసభలో, ఒక చట్టసభ 2 ఉన్నాయి అనుకోండి, రెండిట్లో సభ్యత్వం లేదనుకోండి, అర్హుడే. కాకపోతే కండిషన్ ఏంటి? ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత రాష్ట్ర చట్టసభలో ఖచ్చితంగా 6 నెలల లోపల తను ఏదో ఒక సభకి గెలుపొందాల్సి ఉంటుంది. ఇదొక నిబంధన. ఆటోమేటిక్ గా తను రాష్ట్ర ఎమ్మెల్యేగా ప్రజల ఆమోదం తెలపబడుతూ గెలుపొందారు, ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాబట్టి ఇక తను నెక్స్ట్ 5 years నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వచ్చేసరికి కూడా తన ముఖ్యమంత్రిగా అద్భుతంగా కొనసాగవచ్చు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఈ ఆర్టికల్ అనేది తరచూ వార్తలు నిలుస్తుంది. మీకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ వార్తలు నిలిచిన తీరత్ సింగ్ రావత్ గారు రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే రాజ్యాంగంలోని ఈ నిబంధన. సో ఆర్టికల్ 164 క్లాస్ 4 ని ఇక్కడ లింక్ చేస్తూ చదవండి. అండ్ ఆర్టికల్ 164 వార్తలు ఇచ్చింది కాబట్టి ఆర్టికల్ 164 లోని ఈచ్ అండ్ ఎవ్రీ క్లాజ్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 164 క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రిని నియమించే అధికారం కలిగి ఉన్న వ్యక్తి ఎవరు రాజ్యాంగం ప్రకారం అంటే గవర్నర్. రాష్ట్ర గవర్నర్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మరియు మంత్రి మండలిని నియమించడం జరుగుతుంది. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆర్టికల్ 164 క్లాస్ 1. అండ్ ఆర్టికల్ 164 క్లాస్ 2 ఏం చెప్తుంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర మంత్రి మండలి, ముఖ్యమంత్రితో కూడిన మంత్రి మండలి ఎవరికి సమాధానంగా ఉండాలి, ఎవరికి ఆన్సరబుల్ గా ఉండాలి, ఎవరికి బాధ్యత వహించాలంటే రాష్ట్ర చట్టసభకి బాధ్యత వహించాలి. రాష్ట్ర చట్టసభ బైకామరల్ స్టేట్స్ ఉన్నాయి అనుకోండి, ఏ సభ? ఎమ్మెల్యే సభ. ఎందుకంటే ప్రజలు ఎన్నుకునే సభ ఇది. సో ఎమ్మెల్యే సభకు ఆన్సరబుల్ ఉండాలి. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆర్టికల్ 164 క్లాస్ 2. అండ్ ఆర్టికల్ 164 క్లాస్ 3 కూడా ఇంపార్టెంటే. సో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరి సమక్షంలో పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందంటే రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ముఖ్యమంత్రికి పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. అండ్ ఇక్కడ షెడ్యూల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా లింక్ చేసుకోండి. షెడ్యూల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ఒక అభ్యర్థి ఎవరైనా సరే మనకి షెడ్యూల్స్ లో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఓట్స్ గురించి ప్రమాణ స్వీకారాలకు సంబంధించి, అదే ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమాణ స్వీకారం అనేది ఆర్టికల్ 164 క్లాస్ 3 అని గుర్తుంచుకోండి. అండ్ ఆర్టికల్ 164 క్లాస్ 4 ఇందాకే మనం డిస్కస్ చేసాం తన ఎన్నికకు సంబంధించి. అండ్ ఆర్టికల్ 164 క్లాస్ 5 కూడా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి మరియు రాష్ట్ర మంత్రి మండలికి సంబంధించి
వేతనాలు లేదా జీతభత్యాలను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్ర చట్టసభకు ఉంటుంది, అంటే అసెంబ్లీకి ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నిటి కూడా లింక్ చేస్తూ చదవండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఆర్టికల్ 164 క్లాస్ 4 అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈరోజు భవానీపూర్ ఉప ఎన్నిక ఏదైతే ఉంటుందో ఒక ఈవెంట్గా పర్సన్స్ ఇన్ న్యూస్గా మాత్రమే కాకుండా కాన్స్టిట్యూషన్ పాలిటీకి లింక్ చేసుకొని చదవండి, ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేరుగా ప్రశ్న అడిగారు. ఆర్టికల్ 164 క్లాస్ 4 సంబంధించి ఈ టాపిక్లో ఏదైతే మనం డిస్కస్ చేస్తామో అందులో ఏదైనా ప్రశ్న అడగవచ్చు. అండ్ నెక్స్ట్, సో నోబెల్ ప్రైజ్ 2021 ఈరోజు వార్తలో నిలిచింది. నోబెల్ ప్రైజ్ 2021 అంటున్నాను. 2021 సంవత్సరానికి సంబంధించి ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కార గ్రహీతలుగా ఈ రోజు ఇద్దరు వార్తలు ఇచ్చారు. యాక్చువల్గా ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పురస్కారం ఏదంటే నోబెల్ పురస్కారం. అలాంటి నోబెల్ పురస్కారానికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో తరచూ ఏదో ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఎగ్జాంపుల్, ఈ రోజు వైద్య శాస్త్రానికి సంబంధించి ఇద్దరు నోబెల్ పురస్కార గ్రహీతలు 2021 సంవత్సరానికి సంబంధించి వార్తలు ఇచ్చారు. అలా ఒక రంగానికి సంబంధించి 2021 సంవత్సరంలో వైద్య రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలు ఎవరు, వారి యొక్క డిస్కవరీ ఏంటి, ఇలాంటి ప్రశ్నలు మనకు కరెంట్ అఫైర్స్ పార్ట్ నుండి అడుగుతారు. అండ్ నోబెల్ పురస్కారానికి సంబంధించి కొన్ని స్టాటిక్ పాయింట్స్ పైన కూడా పోటీ పరీక్షల్లో రెగ్యులర్ గా ప్రశ్నలు అడుగుతున్నారు. అవన్నీ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ రోజు వార్తలు నిలిచిన ఇద్దరు పర్సన్స్. సో ఇద్దరు పర్సన్స్ పేర్లు గుర్తుంచుకొని, వీరు అమెరికా చెందినవారు, అమెరికాకి సంబంధించిన వైద్యులను గుర్తుంచుకోండి. ఫస్ట్ పర్సన్ డేవిడ్ జూలియస్ పేరు గుర్తుంచుకోండి, డేవిడ్ జూలియస్, అమెరికా. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి మాలిక్యులర్ బయాలజిస్ట్ లేదా అమెరికాకి సంబంధించి వైద్యులను గుర్తుంచుకోండి. తన పేరు ఏంటంటే ఆర్డమ్ పటపౌటియన్ అని గుర్తుంచుకోండి. సో ఒకరేమో డేవిడ్ జూలియస్, సెకండ్ వచ్చేసి ఆర్డమ్ పటపౌటియన్. ఇద్దరు కూడా అమెరికాకు చెందిన వైద్యులే. సో అమెరికాకు చెందిన ఈ ఇద్దరు వైద్యులకి కూడా 2021 సంవత్సరానికి సంబంధించి వైద్య రంగం మెడిసిన్ లేదా ఫిజియాలజీ, ఈ టర్మినాలజీ గుర్తుంచుకోండి, మెడిసిన్ లేదా ఫిజియాలజీ రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలుగా వార్తలు ఇచ్చారు. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సో వైద్య శాస్త్రంలో లేదా వైద్య రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలు ఏ దేశానికి చెందినవారు, అమెరికాకి సంబంధించి. వారి పేర్లు ఏంటి, డేవిడ్ జూలియస్, సెకండ్ వచ్చేసి ఆడమ్ పటపౌటియన్. సో ఇద్దరు కూడా అమెరికాకు చెందినవారు, వైద్య రంగం అని గుర్తుంచుకోండి. మరి వారి యొక్క సృష్టి, వారి యొక్క డిస్కవరీ ఏంటి అంటారు. ఇక్కడ గుర్తుంచుకోండి ఒక సెంటెన్స్, రిసెప్టార్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ టచ్. సో తెలుగులో ఏమని పిలవచ్చు అంటే ఉష్ణగ్రాహకాలు మరియు స్పర్శ అనే అంశం పైన పరిశోధనకు గాను 2021 సంవత్సరానికి గాను ఈ ఇద్దరు వైద్యులు, అమెరికాకు చెందిన ఈ ఇద్దరు వైద్యులకి కూడా నోబెల్ పురస్కారం వరించడం జరిగింది. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. అండ్ దీనితో పాటు ఇక్కడ కొన్ని స్టాటిక్ పాయింట్స్ చూద్దాం. యాక్చువల్ గా నోబెల్ ప్రైజ్ అని చెప్తున్నాను, నోబెల్ ప్రైజ్ అంటున్నాం. యాక్చువల్ గా నోబెల్ ప్రైజ్ అనేది ఒక వ్యక్తి పేరిట ఇచ్చే ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పురస్కారం. ఆ వ్యక్తి పూర్తి పేరు ఏంటంటే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. ఇందులో నోబెల్ అనేది తన యొక్క చివరి పేరు యాక్చువల్ గా. సో అలా నోబెల్, ఈ వ్యక్తి పూర్తి పేరు ఏంటంటే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. సో ఈ వ్యక్తి పేరిట ప్రతి సంవత్సరం కూడా ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం 1901 సంవత్సరం నుండి నోబెల్ పురస్కారాలను ప్రదానం చేయడం జరుగుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఏ తేదీన ఈ పురస్కారాల ప్రదానం జరుగుతుంది అంటారు, డిసెంబర్ 10వ తేదీ. సో ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన నోబెల్ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారికి ఈ పురస్కారాలను ప్రదానం చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ రోజు అక్టోబర్ 4th అయినా కూడా ఈ రోజు వార్తలు ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ప్రతి సంవత్సరానికి సంబంధించి నోబెల్ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారి పేర్ల ప్రకటన జరుగుతుంది అక్టోబర్ మాసంలో. ఆ తర్వాత ఈ పేర్లన్నీ ప్రకటించిన తర్వాత ఈ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారికి డిసెంబర్ 10th ప్రతి ఏటా డిసెంబర్ 10th అనేది ఇంపార్టెంట్. మనకి డిసెంబర్ 10th పరంగా చూస్తే ప్రపంచంలో మానవ హక్కుల దినోత్సవం ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం డిసెంబర్ 10th అనేది నోబెల్ పురస్కారాల ప్రదానం అనే ఒక ఈవెంట్ కూడా ఈ రోజున జరుగుతుంది ప్రతి ఏటా. మరి ఇక్కడ డిసెంబర్ 10th యొక్క ప్రత్యేకత ఏంటి అంటారు, ఈ రోజున నోబెల్ ఎవరైతే ఉన్నారో ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ ఎవరైతే ఉంటారో ఇతను డైనమైట్ సృష్టించారు. యాక్చువల్గా డైనమైట్ డిస్కవరర్. సో డైనమైట్ సృష్టికర్త అయిన నోబెల్ మరణించిన తేదీ
వర్ధంతి. ఇక్కడ జయంతి కాదు, సర్వసాధారణంగా ఒక వ్యక్తిని స్మరించుకుంటూ మనం ఒక పురస్కారాల వేడుకలను ఎప్పుడు నిర్వహిస్తామంటే తన యొక్క జయంతి రోజున. కానీ నోబెల్ పురస్కారం విషయానికి వస్తే మాత్రం ఇది నోబెల్ యొక్క జయంతి కాదు, వర్ధంతి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ లో అడుగుతారు. సో ప్రతి ఏటా డిసెంబర్ 10న నోబెల్ ప్రైజ్ నోబెల్ యొక్క జన్మదినమా, లేకపోతే చనిపోయిన మరణించిన దినమా, లేదంటే జయంతి లేదా వర్ధంతి అంటారు. సో వర్ధంతి అని గుర్తుంచుకోండి. అండ్ ప్రతి ఏటా నోబెల్ పురస్కారాన్ని 6 రంగాల్లో ఇవ్వడం జరుగుతుంది, 6 ఫీల్డ్స్. అందులో ఫస్ట్ వచ్చేసి ఈ రోజు వార్తలు ఇచ్చింది ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ అన్నాను కదా, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ వైద్య రంగం అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్, నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ, ఆ తర్వాత వచ్చేసి లిటరేచర్ సాహిత్యము, అండ్ ఆ తర్వాత వచ్చేసి పీస్ శాంతి పురస్కారం, నోబెల్ శాంతి పురస్కారం అంటాం. అండ్ ఫైనల్లీ ఎకనామిక్స్ అర్థశాస్త్రం. సో ఇక్కడ 6 రంగాలను గుర్తుంచుకోండి. ప్రతి ఏటా కూడా 6 రంగాల్లో నోబెల్ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఈ రోజు అక్టోబర్ 4 కదా, అక్టోబర్ 4న నోబెల్ పురస్కారాల గ్రహీతలకు సంబంధించి పేర్ల ప్రకటన జరిగింది. ఏ రంగము? వైద్య శాస్త్రం. రేపటి రోజున మనం ఇంకొక అంశాన్ని చూస్తాం, అదేంటంటే నోబెల్ పురస్కారాల గ్రహీతలు 2021 సంవత్సరానికి సంబంధించి ఫిజిక్స్ ఫీల్డ్ ఏ రోజున? అక్టోబర్ 5న మనకు వార్తలు నిలుస్తారు. రేపటి రోజున ప్రకటన జరుగుతుంది, వారి పేర్లు ఏంటో మనం రేపు చూస్తాం. అండ్ నెక్స్ట్ అక్టోబర్ 6 వచ్చేసి కెమిస్ట్రీ, సో రసాయన శాస్త్రంలో అక్టోబర్ 6. అండ్ ఆ తర్వాత వచ్చేసి లిటరేచర్ సాహిత్య రంగం, కవులు రచయితలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అక్టోబర్ 7. ఆ తర్వాత అక్టోబర్ 8 రోజున పీస్ కి సంబంధించి, ఆ తర్వాత ఎకనామిక్స్ సంబంధించి. సో ఒక్కొక్క రోజు, ఈ రోజు మొదలుకొని ఈ ఫ్రైడే అండ్ సాటర్డే వరకు నోబెల్ పురస్కారాల గ్రహీతలు 2021 సంవత్సరానికి సంబంధించి ఎవరైతే ఉంటారో, శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన పేర్లు మనం చూస్తూ ఉంటాం. సో నోబెల్ పురస్కారాలకు సంబంధించి ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే ఆ అవార్డీస్ ఎవరెవరైతే ఉన్నారో పురస్కారాల గ్రహీతల పేరు గుర్తుంచుకోండి, ఏ దేశానికి చెందిన వారు గుర్తుంచుకోండి, ఏ రంగానికి సంబంధించిన వారు గుర్తుంచుకోండి, వారి యొక్క డిస్కవరీ ఏంటి అదొకటి గుర్తుంచుకోండి. ఎట్ ద సేమ్ టైం నోబెల్ పురస్కారాలకు సంబంధించి ఈ రోజు ప్రకటన చూసాం. ఈ ఇద్దరు కూడా ఆ అవార్డుని ఎప్పుడు స్వీకరిస్తారు? డిసెంబర్ 10. డిసెంబర్ 10 యొక్క ప్రత్యేకత ఏంటి? ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్, డైనమైట్ సృష్టికర్త, తన పేరిటనే కదా 1901 నుండి నోబెల్ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. సో ఏ రోజున ప్రదానం చేస్తారు? డిసెంబర్ 10. సో నోబెల్ యొక్క వర్ధంతి రోజున, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఈ పురస్కారాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా స్టాక్హోమ్, స్వీడన్ వేదికగా జరుగుతాయి, స్టాక్హోమ్. కానీ ఒకే ఒక పురస్కారం, పీస్ పురస్కారం ఉంది కదా, నోబెల్ ప్రైజ్ ఇన్ పీస్, శాంతి పురస్కారం, ఇది మాత్రం ఓస్లా కేంద్రంగా జరుగుతుంది. మనకేంటంటే నార్వే కేంద్రంగా జరుగుతుంది, ఓస్లా. జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. వీటన్నిటి గురించి మనం స్పెషల్ ఎపిసోడ్ లో చూద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎకానమీ ఏదైతే ఉంటుందో నోబెల్ పురస్కారం ఎకానమీకి సంబంధించి మాత్రం 1969 నుండి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వివిధ రంగాలు చెప్పాను కదా, 6 రంగాలు చెప్పాను కదా, ఒక్కొక్క రంగానికి సంబంధించిన నోబెల్ పురస్కారాల గ్రహీతలు ఎవరైతే ఉంటారో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ వీరిని ఎంపిక చేస్తుంది. ఈ రోజు వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారాల గ్రహీతలు అన్నాను కదా, మరి వైద్య శాస్త్రంలో ప్రతి ఏటా కూడా నోబెల్ పురస్కారాల గ్రహీతలను ఎంపిక చేసే సంస్థ ఏదని ఇంకా డెప్త్ గడారనుకోండి, ఇక్కడ ఒక పేరు గుర్తుంచుకోండి, కెరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్, కెరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్, కెరోలినా అని గుర్తుంచుకోండి. కెరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? స్వీడన్ కేంద్రంగా పనిచేస్తుంది. సో ప్రతి ఏటా కూడా వైద్య రంగానికి సంబంధించి నోబెల్ పురస్కారాల గ్రహీతలను ఎంపిక చేసే సంస్థ అంటే మెడికల్ ఇన్స్టిట్యూట్, వైద్య రంగానికి సంబంధించి, సింపుల్ గా గుర్తుంచుంది. సో రేపు ఫిజిక్స్, ఆ తర్వాత కెమిస్ట్రీ, ఆ తర్వాత లిటరేచర్ అండ్ పీస్, ఎకానమీ. సో ఈ 1 వీక్ కూడా నోబెల్ పురస్కారాల గ్రహీతలు వార్తలు ఇస్తూ ఉంటారు. సో వీరు పురస్కారాల గ్రహీతలుగా మాత్రం వార్తలు ఇస్తారు. ఆ పురస్కారాలను మాత్రం స్వీకరించే తేదీ ఏంటి? డిసెంబర్ 10. అది గుర్తుంచుకోండి. ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఈ రోజు ఫస్ట్ డే అక్టోబర్ 4 ప్రారంభమైంది కదా. సో ఇద్దరు పురస్కారాలు గ్రహీతలు ఎవరు? డేవిడ్ జూలియస్ అండ్ ఆడమ్ పాటపౌటియన్. ఈ ఇద్దరు కూడా అమెరికాకి చెందిన శాస్త్రవేత్తలు. ఏ రంగంలో? వైద్య శాస్త్రంలో. వీరికి సంబంధించిన డిస్కవరీ ఏంటి? రిసెప్టార్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ టచ్. ఈ వర్డ్ గుర్తుంచుకొని సరిపోతుంది, ఎగ్జామినేషన్ లో నేరుగా అడుగుతారు. సో ఇది నోబెల్ పురస్కారాలకు సంబంధించి. రేపటి రోజున మనం ఫిజిక్స్ కి సంబంధించిన నోబెల్ పురస్కారాల గ్రహీతలు ఎవరు ఉన్నారు, ఒక వ్యక్తి ఉన్నారా లేదంటే గ్రూప్ ఉన్నారో చూద్దాం. ఈరోజు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ మరొకసారి వార్తలు నిలిచింది. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందుతూ ఒక ప్రత్యేక బియ్యం వార్తలు నిలిచింది, ప్రత్యేక రకమైన బియ్యం. అదేంటంటే వడాకొలం రైస్, ఒక ప్రత్యేక రకమైన బియ్యం అంటున్నాం కదా, ఒక వరి వంగడం, వడకోలం రైస్. ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందుతూ వార్తలు నిలిచింది.
వడకోలం రైస్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు? మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి. లేదా ఈ రైస్ ని లోకల్ గా ఏమని పిలుస్తారంటే జినీ రైస్ అంటాం. జినీ రైస్ లేదా జినీ రైస్, జినీ బియ్యం లేదా జినీ రైస్. ఇటీవల వార్తలు ఇచ్చిన జినీ బియ్యం భౌగోళిక గుర్తింపు పొందడం జరిగింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే మహారాష్ట్ర. మహారాష్ట్రలోని ఒక జిల్లా పేరు గుర్తుంచుకోండి, అదేంటంటే పాల్గఢ్ డిస్టిక్. పాల్గఢ్ డిస్టిక్ లో రైతులు పండించే ఒక ప్రత్యేక బియ్యం రకమే వడకోలం లేదా జినీ రైస్. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందుతూ వార్తలు నిలిచింది. సేమ్ మహారాష్ట్రకి సంబంధించి నిన్నటి క్లాస్లో కూడా ఉల్లిగడ్డలు వార్తలు నిలిచాయి. వైట్ ఆనియన్స్, అలీగఢ్ వైట్ ఆనియన్స్ అని చెప్పాను. అప్పుడు రాయ్గఢ్ జిల్లా అని చెప్పాను. అలీబాగ్ వైట్ ఆనియన్స్ ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందుతూ అలీబాగ్ వైట్ ఆనియన్స్ వార్తలు నిలిచాయి. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే మహారాష్ట్ర. ఏ జిల్లాకి సంబంధించి? నిన్ననేమో రాయ్గఢ్ చెప్పాను, ఈ రోజేమో పాల్గఢ్ అని చెప్తున్నాను. సో రాయ్గఢ్ జిల్లాలోని ఉల్లిగడ్డలు నిన్నటి క్లాస్ లో మనం డిస్కస్ చేసాము. అలీబాగ్ వైట్ ఆనియన్స్. ఈ రోజేమో వడకోలం రైస్ లేదా జినీ రైస్. అండ్ నిన్నటి క్లాస్ లో మనం డిస్కస్ చేసిన ఎడయూర్ చిల్లీ ఆఫ్ కేరళ గుర్తుంచుకోండి. నిన్నటి క్లాస్ లో జిఐ ట్యాగ్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక 15 ఐటమ్స్ చెప్పాను. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అన్ని కూడా లింక్ చేసేసాను. ఎట్ ద సేమ్ టైం కుట్టియట్టూర్ మ్యాంగోస్ అని చెప్పాను. కుట్టియట్టూర్ మ్యాంగోస్ అంటే అది కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించింది. సో అలా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన భౌగోళిక గుర్తింపు పొందుతున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని లింక్ చేస్తూ చదవండి, ఖచ్చితంగా గుర్తుంటాయి. నిన్నటి క్లాస్ లో కూడా ఒక బియ్యం రకం చెప్పాను, చిన్నోర్ రైస్ వెరైటీ అని. చిన్నోర్ రైస్ వెరైటీ మధ్యప్రదేశ్ సంబంధించి. ఈ రోజు వార్తలు ఇచ్చిన జినీ రైస్, వడకోలం రైస్ ఏమో మహారాష్ట్రకి సంబంధించి. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పైన కూడా రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అండ్ ఈ రోజు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 7 వస్తువులకి కూడా కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, కొన్ని మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటికి కూడా భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. అవి కూడా వార్తలు ఇచ్చి ఒకసారి ఆ లిస్ట్ చూద్దాం. సో ఇక్కడ గుర్తుంచుకోండి, నేరుగా పేర్లు గుర్తుంచుకోండి. ఇక్కడ నేను చెప్పబోయే పేర్లు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించినవి. ఉత్తరాఖండ్ రాష్ట్రం. సో అవేంటంటే కుమావున్స్ చుయురా ఆయిల్. కుమావున్స్ చుయురా ఆయిల్ ఒక ప్రత్యేకమైన ఆయిల్. మన నూనె ఉంటుంది కదా, నూనె, ఇది వంటలో కూడా వాడతారు. సో ఇటీవల వార్తలు ఇచ్చిన కుమావున్స్ చుయురా ఆయిల్ ఏ రాష్ట్రానికి సంబంధించి జిఐ ట్యాగ్ పొందుతూ వార్తలు నిలిచింది అంటారు? ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఇవన్నీ ఉత్తరాఖండ్కి సంబంధించి 7 వస్తువులు ఒకే రోజు వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్ మున్సియారీ రాజ్మా. ఇటీవల వార్తలు నిలిచిన మున్సియారీ రాజ్మా అంటాం కదా మనం తినే ఆహార పదార్థం. రాజ్మాలోనే ప్రత్యేక రకము మున్సియారీ రాజ్మా అనగా ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? ఉత్తరాఖండ్ రాష్ట్రం గుర్తుకు రావాలి. అండ్ నెక్స్ట్ బోటియా డన్ అంటారు లోకల్లో. సో బోటియా డన్ అనేది ఏంటంటే ఏ రగ్ మేడ్ బై బోటియాస్ అనే ఒక తెగ. బోటియా ప్రజలు ఎక్కడ ఉంటారంటే మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటారు. సో బోటియాస్ నేసే ఒక ప్రత్యేకమైన రగ్గు ఉంటుంది కదా, మనం చలికాలంలో వాడతాం, రగ్గు అంటాం. అలాంటి ఒక ప్రత్యేకమైన రగ్గు బోటియా దన్కి కూడా జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఏ రాష్ట్రానికి సంబంధించి? ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి నొమాడిక్ కమ్యూనిటీ. యాక్చువల్గా ఈ బోటియాస్ అనేది నొమాడిక్ కమ్యూనిటీ అంటే వాళ్ళు ట్రైబల్ పీపుల్ అన్నట్టు. ఇందాక చెప్పాను కదా బోటియాస్ ట్రైబ్ అని చెప్పాను. అండ్ నెక్స్ట్ ఐపన్ అనే ఒక ఐటమ్ ట్రెడిషనల్ ఆర్ట్ మేడ్ ఆన్ స్పెషల్ అకేషన్స్. స్పెషల్ అకేషన్స్ అంటే ఏంటి? పండుగల సమయంలో కానివ్వండి, ఏదైనా ప్రత్యేకమైన ఈవెంట్స్ మన ఇంట్లో అనుకోండి, అలాంటి సమయంలో ప్రత్యేకమైన ఆర్ట్స్ వేస్తారు. అలాంటి ఒక ఆర్ట్ రకమే ఐపన్. ఏ రాష్ట్రానికి సంబంధించి? ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ రింగల్ క్రాఫ్ట్ అనేది ఆర్ట్ ఆఫ్ మేకింగ్ ఐటమ్స్ బై నిట్టింగ్ బ్యాంబూ స్టాండ్స్. సో బ్యాంబూస్ ఏవైతే ఉంటాయి, ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ అంటే బ్యాంబూ. అలాంటి బ్యాంబూస్ ఏవైతే ఉంటాయో వాటితో తయారు చేసే ఒక ప్రత్యేకమైన చేతి వృత్తులు, చేతి కళలు, హస్తకళలు అంటాం కదా, ఒక హ్యాండీక్రాఫ్ట్. రింగల్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించి? ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ కాపర్ ప్రోడక్ట్స్. మనకి రాగి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో రాగితో తయారు చేసిన వస్తువులు. అండ్ అట్ ద సేమ్ టైం తుల్మా. ఇటీవల వార్తలు ఇచ్చిన తుల్మా బ్లాంకెట్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి. జస్ట్ గుర్తుంచుకోండి, తుల్మా బ్లాంకెట్స్ స్పన్ ఫ్రమ్ లోకల్లీ సోర్స్డ్ ఫ్యాబ్రిక్. అంటే లోకల్ గా దొరికే రా మెటీరియల్ తీసేసుకొని ఈ తుల్మా బ్లాంకెట్స్ ని తయారు చేస్తారు. ఇక్కడ బ్లాంకెట్ ఒకటి అండ్ రగ్ ఒకటి వార్తలు ఇచ్చి చూడండి. రగ్ అంటే ఏమో బోటియా దన్. సో ఈ 7 వస్తువులు ఏవైతే ఉంటాయో ఈ 7 వస్తువుల పేర్లు గుర్తుంచుకోండి. అంటే టోటల్ గా ఈరోజు 8 వస్తువులు వార్తలు ఇచ్చే జిఐ ట్యాగ్ పొందుతూ. అండ్ ఇక్కడ విషయానికి వస్తే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కి సంబంధించి ఏ సంస్థ ఈ భౌగోళిక గుర్తింపునిస్తుంది? సో జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు రాష్ట్రంలోని
చెన్నై సిటీలో ఉంది. అండ్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ కి సంబంధించి చట్టం ఏంటి? జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఈ చట్టం గుర్తుంచుకోండి, ఈ సంస్థ గుర్తుంచుకోండి. తరచూ రిపీట్ చేస్తున్నాను. భారతదేశంలో మొట్టమొదటి ఐటెం, భౌగోళిక గుర్తింపు పొందిన ఐటెం ఏంటంటే 2004లో డార్జిలింగ్ టీ. ఇవి గుర్తుంచుకోండి, సరిపోతుంది. జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏం లేదు, ఒక ప్రాంతాన్ని అనుసరించి ఒక వస్తువును ప్రత్యేకంగా చూడడం. అలాంటి వాటికి ఆ ప్రాంతం ఆధారంగానే పిలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏపియన్ అనే ఒక పెయింట్ ఉంది, అది ఏపన్ పెయింట్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే మనం చూస్తాం, ఒక ప్రత్యేకత అన్నట్టు అలాంటిది. సో ఇటీవల కాలంలో జాగ్రఫికల్ ఇండికేషన్స్ తరచూ వార్తలు ఇస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో 1 లేదా 2 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దాన్ని మనకి ఏదైతే ఉంటుందో మ్యాచ్ ది ఫాలోయింగ్ లెక్క కూడా అడగవచ్చు క్వశ్చన్. నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఐఐటి ఢిల్లీ వార్తలు నిలిచింది. ఐఐటి ఢిల్లీ అండ్ ఢిల్లీ గవర్నమెంట్ కుదుర్చుకున్న ఒక ప్రత్యేక ఒప్పందం. ఢిల్లీ గవర్నమెంట్ ఐఐటి ఢిల్లీ అంటున్నాను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, భారతదేశంలో అత్యున్నత సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటి ఢిల్లీ. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తోంది. సెర్స్ టెక్నాలజీ అన్నాను, సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ. ఎందుకోసం ఉపయోగపడుతుంది టెక్నాలజీ? ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానము మానవుల్లో డెంగ్యూ వ్యాధిని నిర్ధారించే ఒక ప్రత్యేక పరీక్ష. ఎట్ ద సేమ్ టైం ఐఐటి ఢిల్లీకి సంబంధించి దేశంలోనే మొట్టమొదటిసారి ఒక క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేస్తూ ఇటీవల వార్తలు ఇచ్చిందని చెప్పాను. అండ్ వర్షపు చినుకుల నుండి, సో ఏవైతే ఉంటే వరదలు కానివ్వండి, నదుల నుండి ప్రవహించే నీటి నుండి కానివ్వండి, ఎలక్ట్రిసిటీ విద్యుత్ ని ఉత్పత్తి చేసే ప్రత్యేక టెక్నాలజీతో కూడా వార్తలు ఇచ్చింది. అలాంటి ఐఐటి ఢిల్లీతో ఢిల్లీ గవర్నమెంట్ కుదుర్చుకున్న ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే రోడ్ సేఫ్టీ. రోడ్ సేఫ్టీ అంటే రహదారి ప్రమాణాలు బాగా జరుగుతున్నాయి, అందులోనూ ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ కాబట్టి ఢిల్లీలో ఎప్పుడు చూసినా యాక్సిడెంట్ చూస్తూ ఉంటాం, పొల్యూషన్ చూస్తూనే ఉంటాం. అలాంటి రహదారి ప్రమాణాల్లో అడ్డుకట్ట వేయాలి, నివారించాలని చెప్పేసి ప్రత్యేక టెక్నిక్. ఏ ప్రాంతంలో అయితే రహదారి ప్రమాణాలు అత్యధికంగా జరుగుతున్నాయో ఆ ప్రాంతాలను ఐడెంటిఫై చేసేందుకు వీరు ప్రత్యేకంగా టెక్నాలజీ తీసుకురావాలి. ఆ ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి ఏ రకంగా పరిష్కారం చేయాలి, ఎగ్జాంపుల్ స్పీడ్ బ్రేకర్స్ నిర్మించాలా, లేదంటే రోడ్డు డైవర్షన్ చేయాలా, సో రోడ్డు కర్వ్స్ కానివ్వండి, సో టీ ట్యాంగిల్ మార్చాలనా, ఇలాంటివన్నీ కూడా ఈ టెక్నాలజీని తీసుకురావడంలో భాగంగా ఐఐటి ఢిల్లీతో ఇటీవల ఏ రాష్ట్ర లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఢిల్లీ అండ్ ఢిల్లీ గవర్నమెంట్ మరియు ఐఐటి ఢిల్లీ అని గుర్తుంచుకోండి. రోడ్ సేఫ్టీ మెకానిజం కోసం ప్రత్యేక టెక్నాలజీని ఢిల్లీ గవర్నమెంట్ కి ఐఐటి ఢిల్లీ వారు అందిస్తారు. ఇది ఒక్కటి ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇటీవల తరచూ ఏదో ఒక ఐఐటి వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారి ఐఐటి హైదరాబాద్ వారు బయోబ్రిక్ బేస్డ్ హౌస్ ని నిర్మిస్తూ వార్తలు ఇచ్చారు. బయోబ్రిక్ బేస్డ్ హౌస్ అని చెప్పాను. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్ కూడా తరచూ వార్తలు నిలుస్తోంది. దేశంలోనే మొట్టమొదటిసారి 3D హౌస్ ని నిర్మిస్తూ వార్తలు ఇచ్చింది. 3D హౌస్ నిర్మించారు. అండ్ ఇటీవల ఇండస్ట్రీ కాంక్లేవ్, దేశంలోనే మొట్టమొదటిసారి ఇండస్ట్రీ కాంక్లేవ్ అనగానే ఐఐటి మద్రాస్. ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఐఐటి మద్రాస్ వారు ఈ సోర్స్ అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని కూడా రూపకల్పన చేశారు. ఈ సోర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్, దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఈ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఈ వేస్ట్ ని ఉత్పత్తి చేస్తున్న సంస్థలు అండ్ ఈ వేస్ట్ ని మేనేజ్ చేసే సంస్థలను ఒకే ప్లాట్ఫామ్ తీసుకొస్తూ ఈ సోర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనగానే ఐఐటి మద్రాస్. అండ్ ఇటీవల ఐఐటి బాంబే కూడా తరచు వార్తలు నిలుస్తుంది. ఐఐటి బాంబే వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్, పేలుడు పదార్థాలను కూడా గుర్తించే సామర్థ్యం ఉన్న ఒక నానో స్నిఫర్ అనగానే ఐఐటి బాంబే. అండ్ యాంటీ హేల్ గన్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన యాంటీ హేల్ గన్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఐఐటి బాంబే ఇటీవల దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ టవర్ ని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచింది. అండ్ ఐఐటి కాన్పూర్ అనగానే ప్రపంచంలోని మొట్టమొదటిసారి టచ్ సెన్సిటివ్ వాచ్, ఎవరైతే కంటి చూపు లేని వారు ఉంటారో, కంటి చూపు సమస్యలు ఉంటారో వారు సమయాన్ని తెలుసుకోవాలని చెప్పేసి ఒక టచ్ సెన్సిటివ్ వాచ్ ని తయారు చేసిన ఐఐటి ఏదంటే ఐఐటి కాన్పూర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల ఐఐటి రోపార్ తరచు వార్తలు నిలుస్తుంది. ఆంబీ ట్యాగ్ టెంపరేచర్ మానిటరింగ్ టూల్ అని చెప్పాను. ఆంబీ ట్యాగ్ ఎగ్జాంపుల్ పెరిషబుల్ ఫ్రూట్స్ కానివ్వండి, వ్యాక్సిన్స్, మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి రవాణా చేస్తున్నప్పుడు వారికి ఖచ్చితంగా స్టాండర్డ్ టెంపరేచర్ ని మెయింటైన్ చేయాలి. అందుకోసం టెంపరేచర్ ని మానిటర్ చేయడానికి ఒక ప్రత్యేక ట్యాగ్ టూల్ ఆంబీ ట్యాగ్ ని తయారు చేసిన ఐఐటి రోపార్ పంజాబ్. అండ్ ఐఐటి రోపార్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ ని తయారు చేస్తూ వార్తలు ఇచ్చారు. ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఐఐటి రోపార్. ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో దహన సంస్కార పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని
స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ ని ఎవరు ఏర్పాటు చేశారంటే ఐఐటి రోపర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల ఐఐటి మండి రోడ్ సేఫ్టీకి సంబంధించి వార్తలు ఇచ్చింది. ఐఐటి గౌహతి, ప్రత్యేకంగా ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు లిథియం అయాన్ బ్యాటరీస్ పైన పరిశోధనలు చేస్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీస్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ కార్లు ఉంటాయి కదా, వాటి యొక్క సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అలాంటి సామర్థ్యం తక్కువగా ఉన్న లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఏ ఐఐటి అంటే ఐఐటి గౌహతి. అండ్ ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్. బీటిల్ నట్ అంటే తమలపాకులు ఉంటాయి కదా, పాన్, ఆ ఆకుల నుండి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రత్యేక పరిజ్ఞానము ఐఐటి ఖరగ్పూర్. అలా ఐఐటీల గురించి ఆల్మోస్ట్ ఒక 30-40 ఇష్యూస్ మనం డిస్కస్ చేస్తాము. వాటన్నిటిని కూడా లింక్ చేస్తూ చదవండి, సులభంగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, ఈరోజు మధుమలై టైగర్ రిజర్వ్ వార్తలు నిలిచింది. మధుమలై టైగర్ రిజర్వ్, మధుమలై పేరు గుర్తుంచుకోండి. ఇటీవల చాలా పులుల సంరక్షణ కేంద్రాలు వార్తలు నిలుస్తున్నాయి, టైగర్ రిజర్వ్స్. అందులో ఏవైతే నేను డిస్కస్ చేస్తానో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మధుమలై టైగర్ రిజర్వ్ మనం ఎప్పుడంటే ఒక 2 months బ్యాక్ డిస్కస్ చేసాము. గ్లోబల్ టైగర్ స్టాండర్డ్స్ క్వాలిటీ అజ్యూర్డ్ అని చెప్పేసి, టైగర్ స్టాండర్డ్స్ క్వాలిటీ అజ్యూర్డ్ గ్లోబల్ టైగర్ స్టాండర్డ్స్ లో 14 టైగర్ రిజర్వ్ గురించి డిస్కస్ చేస్తే అందులో మధుమలై టైగర్ రిజర్వ్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది. సో ఇటీవల వార్తలు నిలిచిన మధుమలై టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు రాష్ట్రం. మరి ఈ రోజు ఎందుకు వార్తలు ఇచ్చింది అంటే మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? సో మనిషి మరియు జంతువులకు మధ్య పోరాటం తరచూ జరుగుతుంది. ఎగ్జాంపుల్, జంతువులు నివసించే ప్రాంతాల్లోకి మనుషులు వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్గా అవి దాడి చేయడం, చంపడం జరుగుతుంది. ఈ రోజు పులి ఏం చేసిందంటే ఈ టైగర్ రిజర్వ్ మెంట్ ఫర్ టైగర్స్ ఓన్లీ. సో ఈ టైగర్ రిజర్వ్ చాలా పులులు ఉన్నాయి. అందులో ఒక టైగర్, ఆ టైగర్ పేరు ఎలా గుర్తుంచుకుంటారంటే T23 అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రతి టైగర్ కి పేరు ఉండదు. సో T23 అని చెప్పేసి దీన్ని ఇండికేషన్ గా పిలుస్తున్నారు. ఒక టైగర్ ఇటీవల ఈ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో 4 చంపేసింది. సో ఎవరు కనబడితే వాళ్ళని చంపేస్తుంది, అంటే ప్రమాదకరంగా మారింది. సో దీన్ని పట్టుకునే చర్యల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇటీవల ఆపరేషన్ ఏరియా అనే ఒక ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. ఆపరేషన్ ఏరియా గడిచిన వారం రోజులుగా దీన్ని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ T23 టైగర్ మాత్రం చేతికి చిక్కడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఈ రోజు కుంకి ఎలిఫెంట్స్ ని కూడా రంగంలోకి దించారు. 2 ఎలిఫెంట్స్. కుంకి ఎలిఫెంట్స్ అంటే చాలా డేంజరస్ ఎలిఫెంట్స్, ఈజీగా ఐడెంటిఫై స్నిఫా డాగ్స్ లాగానే పనిచేస్తాయి. అలాంటి కుంకి ఎలిఫెంట్స్ ని రంగంలోకి దించి కూడా ఆపరేషన్ ఏరియాని ప్రక్రియని వేగవంతం చేశారు. దేనికోసం? ఒక టైగర్ ని పట్టుకోవాలి. ఎందుకంటే ఈ టైగర్ ప్రమాదకరంగా మారింది, దాన్ని బంధించి దీన్ని చంపారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, టైగర్ ఎంత ప్రమాదకరంగా ఉన్నా కూడా చంపకూడదు. వన్యప్రాణి సంరక్షణ అనేది మన యొక్క బాధ్యత. అందులో భాగంగా దీన్ని బంధించేసేసి భూమిలో పెట్టడం కానివ్వండి, కొన్ని రోజులు ట్రైనింగ్ చేయడం కానివ్వండి, ప్రత్యేక సంరక్షించడం కానీ చూస్తారు. అంటే మ్యాన్తో కాన్ఫ్లిక్ట్ కాకుండా దీని ప్రత్యేక ప్రాంతానికి తరలిస్తారు. అలాంటి T23 టైగర్ కి సంబంధించి ఆపరేషన్ ఏరియా వార్త నిలిచింది. అండ్ కుంకి ఎలిఫెంట్స్ ని కూడా రంగంలోకి దించారు ఈ టైగర్ కి సంబంధించిన, టైగర్ రిజర్వ్ సంబంధించిన సంరక్షణ సిబ్బంది. జస్ట్ ఇక్కడ పోటీ పరీక్షలు ఈ స్టోరీ అంతా అవసరం లేదు. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల వార్తలు నిలిచిన మధుమలై టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు, అంతే సరిపోతుంది. ఏ రాష్ట్రము? తమిళనాడు. ఎందుకంటే 2 సార్లు వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల భారతదేశంలోని టైగర్ రిజర్వ్స్ ఏవైతే వార్తలు ఇస్తున్నాయో, తరచు వార్తలు ఇస్తున్నాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఎగ్జాంపుల్, రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్ ప్రత్యేకత చెప్పాను, రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి. వాల్మీకి టైగర్ రిజర్వ్ మెంట్ ఫర్ టైగర్స్ ఓన్లీ, బట్ అక్కడ వల్చర్స్ యొక్క ఆనవాళ్ళు సంరక్షణ తీసుకుంటుంది ప్రభుత్వం. 150 వల్చర్స్ కనబడ్డాయి ఇటీవల. వాల్మీకి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ నవేగావ్ నగ్జీరా టైగర్ రిజర్వ్ వార్తలు ఇచ్చింది. ఇటీవల నల్లపులులు అని చెప్పాను. ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఒడిషా రాష్ట్రంలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ప్రపంచంలోని నల్లపులులు నివసిస్తున్న ఏకైక టైగర్ రిజర్వ్ ఎక్కడ అంటే మనకు సిమ్లిపాల్, ఒడిషా రాష్ట్రం. ఆ నల్ల రంగుకి కారణం ఏంటి కూడా ఇటీవల ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ పేరు చెప్పాను. వీటన్నిటిని లింక్ చేస్తూ చదవండి. సో ఇటీవల వార్తలు ఇచ్చిన టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుండి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి లంగా మరియు మంగనియార్స్ కమ్యూనిటీస్ మరొకసారి వార్తలు ఇచ్చాయి. లంగా
మంగనియార్స్. పేరు గుర్తుంచుకోండి. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న లంగాస్ కమ్యూనిటీ మరియు మాంగనియార్స్ కమ్యూనిటీస్. లంగాస్ అండ్ మాంగనియార్స్ అంటారు, రెండు కమ్యూనిటీల పేర్లు. ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటారు కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో? రాజస్థాన్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఎగ్జాక్ట్లీ 8 months బ్యాక్, లాస్ట్ 8 months బ్యాక్ ఈ రెండు కమ్యూనిటీస్ గురించి ప్రత్యేకంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే గడిచిన 8 నెలల కింద అంటున్నాను, అప్పుడు పరిస్థితులలో ఉండే దేశవ్యాప్తంగా లాక్డౌన్ పరిస్థితులు, ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో వీరి జీవనోపాధి, వీరి బ్రతికే ప్రశ్నార్థకమైంది. అలాంటి పరిస్థితిలో వీరిని ఆదుకునే ప్రయత్నాలు చేశారు లోకల్ కమ్యూనిటీస్, లోకల్గా నివసించే ప్రజలందరూ కూడా. అప్పుడు డిస్కస్ చేశాను. ఈ రోజు మరొకసారి లంగా మరియు మంగనియార్స్ కమ్యూనిటీ వార్తలు నిలిచింది. యాక్చువల్గా లంగా, మంగనియార్స్ ఈ రెండు కమ్యూనిటీస్ కూడా ఎక్కడ నివసిస్తారు ఈ ప్రజలంటే రాజస్థాన్ రాష్ట్రంలోని వెస్టర్న్ ప్రాంతంలో నివసిస్తారు. అంటే వెస్టర్న్ రాజస్థాన్. సో వెస్టర్న్ రాజస్థాన్ అనగానే మనకు జైసల్మీర్, అట్ ద సేమ్ టైం బార్మర్ డిస్ట్రిక్ట్స్ గుర్తొస్తాయి. అంటే ఆ రాజస్థాన్ రాష్ట్రంలోని ఎడారి ప్రాంతాల్లో నివసించే ఒక ముస్లిం కమ్యూనిటీస్ గా వీరిని పేర్కొంటారు. ముస్లిం కమ్యూనిటీస్ అంటున్నాను. యాక్చువల్గా వీరిని ఏ రకంగా పేర్కొనవచ్చు అంటే హెరిడిటరీ కమ్యూనిటీస్ ఆఫ్ ముస్లిం మ్యూజిషియన్స్. ముస్లింకి సంబంధించి ఒకప్పుడు సంగీత విద్వాంసులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన వారసులుగా వీరిని పేర్కొనడం జరుగుతుంది. ఏ ప్రాంతంలో ఉంటారు? రాజస్థాన్ రాష్ట్రంలోని వెస్టర్న్ ప్రాంతం, జైసల్మీర్ అండ్ బార్మర్ జిల్లా, ముఖ్యంగా రాజస్థాన్ ఈ తార్ ఎడారి ప్రాంతంలోని నివసించే ఒక ముస్లిం తెగకి సంబంధించిన సబ్ కమ్యూనిటీస్ అని గుర్తుంచుకోండి, లంగాస్, మంగనియార్స్. సో వీరికి సంబంధించి ఒక అద్భుతమైన కళ ఉంటుంది. వీరి చేతిలో ఉండే ఒక సంగీత వాయిద్యం పేరు గుర్తుంచుకోండి. ఆ సంగీత వాయిద్యం పేరు ఏంటంటే కర్టాల్స్. కర్టాల్స్. కర్టాల్స్, కర్ అంటే చెయ్యి అన్నట్టు, టాల్ అంటే వాయిద్యం అన్నట్టు. సో కర్టాల్స్ అనే ఒక ప్రత్యేకమైన సంగీత వాయిద్యం వీళ్ళ చేతిలో ఉంటుంది. ఆ సంగీత వాయిద్యం, ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ను వాయిస్తూ సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి కానివ్వండి, చరిత్రకి సంబంధించి కానివ్వండి, వారి కమ్యూనిటీకి సంబంధించి కానివ్వండి, ఏమైనా ఫెస్టివల్కి సంబంధించి కానివ్వండి, మనకు కళ్ళకు కట్టినట్టుగా స్టోరీ టెల్లింగ్ చేస్తూ ఉంటారు. అంటే కథలను చెప్తా ఉంటారు అన్నట్టు. అలాంటి ఒక అరుదైన కళ ఉంది వీరికి, లంగా, మంగనియార్స్. సో అలా అంతరించిపోతున్న వీరి యొక్క కళకి సంబంధించి ఈ కమ్యూనిటీస్ ని కాపాడాలి అని చెప్పి రాజస్థాన్ రాష్ట్రంలో వీరికి సంబంధించిన రివైవల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అంటే రాజస్థాన్ రాష్ట్రంలోని యువత కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, స్థానిక సంస్థలు కానివ్వండి, వీరి కోసం ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేయడము, అట్ ద సేమ్ టైం వీరికి కావాల్సిన ఆర్థిక సాయం చేయడము, వీరికి సంబంధించిన భోజన కార్యక్రమాలు కానివ్వండి, చారిటీస్ కానివ్వండి, అవన్నీ కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. జస్ట్ ఈ కమ్యూనిటీ వార్త నిలిచింది కాబట్టి వీరికి సంబంధించి ఇష్యూ అడగారు. జస్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న లంగా మరియు మంగనియార్స్ కమ్యూనిటీస్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారు? రాజస్థాన్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. కర్టాల్స్ అనే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వీరికి సంబంధించి ప్రత్యేకమైంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో WHO సంబంధించి ఒక టార్గెట్ వార్తలు నిలిచింది. WHO ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడ హెడ్ క్వార్టర్? జెనీవా, స్విట్జర్లాండ్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ వార్తలు నిలుస్తుంది అంటే దాని యొక్క హెడ్ క్వార్టర్ పేరును ఖచ్చితంగా లింక్ చేసుకోండి. సో అలా WHO ఏం చెప్తుంది అంటే బై 2030 2030 సంవత్సరం వరకల్లా ప్రపంచంలో మెనింజైటిస్ ఏదైతే ఉంటుందో, మెనింజైటిస్ వ్యాధి మొత్తాన్ని కూడా అంతమొందించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. దానికి సంబంధించి ప్రతి దేశానికి కూడా కార్యాచరణ అజెండాను ప్రిపేర్ చేసి ఇచ్చారు. మెనింజైటిస్ అంటున్నాను. యాక్చువల్గా మెనింజైటిస్ అంటే ఏంటంటే ఇది బ్యాక్టీరియల్ డిసీజ్ అని పేర్కొనవచ్చు. సో బ్యాక్టీరియా కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో వైరస్ అంటారు. యాక్చువల్గా బ్యాక్టీరియా వచ్చేసి స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే ఒక బ్యాక్టీరియా ఎగ్జాంపుల్. ఈ వ్యాధి బారిన పడ్డవారికి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయా? బ్రెయిన్ ఉంటుంది కదా, సో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, ఈ జాయింట్ మొత్తం కూడా, సో బ్రెయిన్ మొదలుకొని స్పైనల్ కార్డ్, ఈ చుట్టూ వాటి చుట్టూ ఉండే మెంబ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో అందులో ఇన్ఫ్లమేషన్స్ వస్తాయంటే అక్కడ గాయాల పాలవుతుంది అన్నట్టు. సో బ్రెయిన్ చుట్టూ అండ్ మన యొక్క ఈ వెన్నుపూస ఏదైతే ఉంటుందో స్పైనల్ కార్డ్, ఆ స్పైనల్ కార్డ్ మొత్తం కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్ఫ్లమేషన్స్ అనేది ఏర్పడుతుంది. సో మెనింజైటిస్ వ్యాధి బారిన పడే వారికి ముఖ్యంగా చెప్పాలంటే మర్చిపోవడం కానివ్వండి, ఒక రకంగా చెప్పాలంటే నిలబడడం, కూర్చోవడం కూడా ప్రశ్నార్థకం అవుతుంది. అలాంటి మెనింజైటిస్ వ్యాధిని ఏ సంవత్సరం చివరికల్లా అంతమొందించాలి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి WHO టార్గెట్ పెట్టుకుంది అంటే 2030 సంవత్సరం. దానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి ప్రతి దేశానికి కూడా ఆ కాపీస్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ మెనింజైటిస్ సంబంధించి ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో దాదాపు శరీరంలో ఉండే అన్ని రకాల సిమ్టమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మెనింజైటిస్ అనేది చాలా ప్రమాదకరం. సో ఈ వ్యాధి బారిన పడ్డవారు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. జస్ట్ మనకి పోటీ పరీక్షలు అడిగేది ఏంటంటే దీనికి సంబంధించి సిమ్టమ్స్ ఇవన్నీ అడిగారు. అనాటమీ, ఫిజియాలజీలు మనకు అవసరం లేదు. మెనింజైటిస్ సంబంధించి WHO టార్గెట్ ఏంటి? ప్రపంచంలో ఏ సంవత్సరం వరకు దీన్ని అంతమొందించాలంటే 2030. దట్స్ ఎనఫ్.
అండ్ ఇక్కడే ఇటీవల భారత ప్రభుత్వం కూడా ఒక టార్గెట్ పెట్టుకుంది. సో డాగ్ మీడియేటెడ్ రెబీస్ ఏదైతే ఉంటుందో, అంటే కుక్కల కారణంగా వచ్చే రెబీస్ వ్యాధి ఏదైతే ఉంటుందో ఆ రెబీస్ వ్యాధిని అంతమొందించాలి 2030 సంవత్సరం వరకు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ఇక్కడ ఇంకొక టార్గెట్, ఇటీవల భారత ప్రభుత్వము రెబీస్ వ్యాధిని ఏ సంవత్సరం వరకల్లా అంతమొందించాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకుంది అంటే 2030 సంవత్సరం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక్కడ రెబీస్ కి సంబంధించి, రెబీస్ అంటే మనకు గుర్తొచ్చే జీవి ఏంటి, మన ప్రాంతాల్లో కనిపించే కుక్కలు. సో ఊర కుక్కలు అంటాం కదా, సో ఊర కుక్కలు ఏవైతే ఉంటే మనల్ని బైట్ చేసే అనుకోండి ఆటోమేటిక్ గా రెబీస్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉంటాయి. సో రెబీస్ కి సంబంధించి వైరస్ ట్రాన్స్మిషన్ సలైవా ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ఎనిమల్స్ ఏవైతే ఉంటే వాటి సలైవా ద్వారా వ్యాపిస్తుంది. సో ఆఫ్ హ్యూమన్ కేసెస్ ఆర్ కాజ్డ్ బై డాగ్ బైటిస్. 99% మనుషులు రెబీస్ వ్యాధికి కారణం ఏంటంటే మనకు మాక్సిమం డాగ్ బైట్స్, హ్యూమన్ కేసెస్ మనుషులు రెబీస్. అండ్ నెక్స్ట్ ద వైరస్ అటాక్స్ ద బ్రెయిన్, రెబీస్ ఈజ్ ఫ్యాటల్ వన్స్ సిమ్టమ్స్ అపియర్. ఒకవేళ రెబీస్ వ్యాధి బారిన పడ్డ వ్యక్తి ఎవరైతే ఉంటారో మాక్సిమం చనిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ట్రీట్మెంట్ త్రూ thorough washing of wound with soap and vaccine injections and avoid symptoms and save lives, seek immediate medical care if bitten. ఒకవేళ కుక్క ప్రమాదానికి కనుక మనం గురయ్యామనుకోండి ఆ గాయాన్ని మొత్తం కూడా సబ్బుతో కడగాలి. చిన్నప్పుడు మనం నోట్బుక్స్ వెనుక ఉండేది, పుస్తకాల వెనుక ఉండేది కదా, సేమ్ అవే. సో రెబీస్ వ్యాధికి సంబంధించిన ప్రికాషన్స్ అన్నట్టు ఎక్కడైనా మనకు కుక్క కాటేసిందా దాన్ని డెటాల్ సోప్తో కానీ సోపుతో కానివ్వండి మొత్తం కడియాలి. హౌ టు ప్రివెంట్ రెబీస్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ డాగ్స్ ఏంటంటే డాగ్ కి సంబంధించి వాటిని అబ్జర్వ్ చేయాలి, కుక్క జోలికి పోకూడదు. సింపుల్ గా ఇక్కడ ఆ విషయాన్ని ఇక్కడ చేర్చడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం ఫ్యాటాలిటీస్, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి దేశంలో కూడా ఈ రెబీస్ వ్యాధికి సంబంధించి రెబీస్ బారిన పడి మరణిస్తున్న అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి, 1 death in every 10 minutes. సో ప్రతి 10 నిమిషాలకు ఒక వ్యక్తి చనిపోతున్నాడంట. 40% ఆఫ్ ద విక్టిమ్స్ ఆర్ చిల్డ్రన్ బిలో 15 years, 15 సంవత్సరాలలోపు పిల్లల్లో దాదాపు 40% మంది ఈ వ్యాధి బారిన పడితే చనిపోయే అవకాశాలు ఉంటాయంట. అండ్ వ్యాక్సినేటింగ్ డాగ్స్ సేవ్స్ హ్యూమన్ లైఫ్స్. సో కుక్కలకి సంబంధించి వ్యాక్సినేషన్ అంటే కదా, మనకు పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్స్ ఇస్తాము, డోసెస్ ఇస్తాము. అందుకే పెంపుడు కుక్కలు కాటేసినా కూడా ఏం కాదు, దానికి వ్యాక్సిన్ అయిపోయిందని చెప్పేసి మనకు చాలా ప్రాంతాలు చెప్తా ఉంటారు. ఇక్కడ భారతదేశానికి సంబంధించి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డాగ్ మీడియేటర్ రెబీస్ ఎలిమినేషన్, అంటే భారతదేశంలో రెబీస్ వ్యాధికి సంబంధించి అసలు ఒక్క కేసు కూడా నమోదు కావద్దు అని ఏ సంవత్సరం వరకు భారత ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది అని పోటీ పరీక్షలు అడుగుతారు. 2030 సంవత్సరం అని గుర్తుంచుకోండి. ఇటీవల ఒక రాష్ట్రం కూడా రెబీస్ కి సంబంధించి వ్యాప్తించింది, అదేంటంటే గోవా రాష్ట్రం. సో గోవా ఇండియాస్ ఫస్ట్ స్టేట్, భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం గోవా. సో రెబీస్ వ్యాధి 0 రెబీస్ కేసెస్ అక్కడ నమోదవుతున్నాయి. ఇటీవల ఆల్మోస్ట్ ఒక 2 months బ్యాక్ మీకు డిస్కస్ చేశాను, లైవ్ క్లాస్లో చెప్పాను. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొకటి, సో సిఎస్ఐఆర్ మరియు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ. యాక్చువల్గా సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ ఇక్కడ నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాదు, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ 2 సంస్థలు కలిసి ఇటీవల ప్రత్యేకంగా ఒక ఎన్విరాన్మెంటల్ సీస్మాలజీ గ్రూప్ ని తయారు చేశాయి. ఎన్విరాన్మెంటల్ సీస్మాలజీ అంటే ఏంటి, సీస్మాలజీ అంటే దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు ఎర్త్ కేక్స్. ముఖ్యంగా భారతదేశంలో హిమాలయ ప్రాంతాలు ఏవైతే ఉంటాయి, ఉత్తర భారతదేశ ప్రాంతంలో ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉంటాయి. ల్యాండ్ స్లైడ్ అంటే మనం పోయే ప్రాంతాల్లో ఒకేసారి ఉండి కూడా పైన కొన్ని అవలాంచెస్, ల్యాండ్ స్లైడ్స్, ఇవి 2 కూడా ఒకే రకంగా చూడొచ్చు మనం. అంటే పైన ఉండే పెద్ద పెద్ద బండరాలు ఉంటాయి కదా, అవి పడిపోతూ ఉంటాయి అన్నట్టు. సో ల్యాండ్ స్లైడ్స్ కానివ్వండి. అండ్ ఉత్తర భారతదేశం హిమాలయ ప్రాంతంలో ఎర్లీ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్, అంటే వరదలు ఏవైతే ఉంటాయో వరదలు వచ్చే ముందే వార్నింగ్ చేయాలి, ప్రజలు వార్న్ చేయాలని చెప్పేసి ఒక ప్రత్యేక టెక్నాలజీని ఏర్పాటు చేస్తూ సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చాయి. అందుకోసం ఎన్విరాన్మెంటల్ సీస్మాలజీ గ్రూప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయో ఆ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, ఆ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలకు ఈ టెక్నిక్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ స్లైడ్స్, ఎర్లీ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్ కి సంబంధించిన టెక్నిక్స్ ని ఏర్పాటు చేస్తూ సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, విపత్తులకి సంబంధించిన అంశం అని గుర్తుంచుకోండి. అంత పెద్ద ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్ అడిగే అవకాశం తక్కువ. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సో పాండోరా పేపర్స్ గుర్తుంచుకోండి టర్మ్, పాండోరా
పేపర్స్ ఇటీవల ఒక లీకేజ్ వ్యవహారం అనేది మరొకసారి వార్తలు నిలిచింది. యాక్చువల్గా ఇక్కడ ఒక సంస్థ ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్, సో ICIJ అని గుర్తుంచుకోండి, అంటే ఒక అంతర్జాతీయ జర్నలిస్టుల యొక్క సమాఖ్యాన్ని గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు సంబంధించిన ఒక సమాఖ్య. ఈ సమాఖ్య వారు నిన్నటి రోజున పాండోరా పేపర్స్ పేరుతో ఒక ప్రత్యేకమైన డాక్యుమెంట్ ని విడుదల చేశారు. ఎగ్జాంపుల్ ఒకప్పుడు కదా జూలియన్ అసాంజ్ వికీలీక్స్ అని చెప్పేవారు కదా, అలాంటి వికీలీక్స్ లాంటిదే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రముఖులు ఎవరైతే ఉంటారో వివిధ రంగాలకు సంబంధించి క్రికెటర్సే కావచ్చు, పాలిటిషియన్సే కావచ్చు, సో లేదంటే బిజినెస్ మ్యాన్సే కావచ్చు, అన్ని రంగాలకు సంబంధించి ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, సంపన్నులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన నల్లధనం ఎంత ఉంది. నల్లధనం బ్లాక్ మనీ అంటే ఏంటి? దట్ ఈస్ నాట్ బ్లాక్. ఏదైతే ఉంటుందో అన్అకౌంటబుల్ మనీ అంటే ఏంటంటే మనం ట్యాక్స్ పే చేయని మనీ ఉంటుంది కదా, ట్యాక్స్ పే చేస్తే మనం ఆ మనీని వైట్ మనీ అంటాం. ఎంతైతే ట్యాక్స్ పే చేస్తామో అదంతా మన వైట్ మనీ. ఒకవేళ ట్యాక్స్ పే చెల్లించకుండా మనకు హిడెన్గా దాచిపెడతాం కదా, అది బ్లాక్ మనీ. సో ప్రపంచంలో నల్లధనంకి సంబంధించి ఎంతమంది దగ్గర నల్లధనం ఉంది, సో ప్రపంచ సంపన్నులు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో వారికి సంబంధించిన ఆస్తుల విలువ ఎంత, అలాంటిది ఒకటి సంపదకి సంబంధించిన ఒక పాండోరా పేపర్స్ ని రిలీజ్ చేస్తారు. ఇందులో భారతదేశానికి సంబంధించి 300 మంది ప్రముఖులు ఉన్నారు. అందులో ఎగ్జాంపుల్ ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరును కూడా వారు సూచించారు. సో సచిన్ టెండూల్కర్ దగ్గర బ్లాక్ మనీ ఉంది, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు అవన్నీ కూడా చెప్పారు అన్నట్టు. సో అలా భారతదేశానికి సంబంధించి 300 మందికి సంబంధించిన ఒక జాబితా కూడా వచ్చింది. జస్ట్ ఎగ్జామినేషన్ ఎలా అడుగుతారంటే ఇటీవల వార్తలు ఇచ్చిన పాండోరా పేపర్స్ దేనికి సంబంధించి అంటే నల్లధనము మరియు సంపన్నులకి సంబంధించి నల్లధనము, అట్ ద సేమ్ టైం వారికి సంబంధించిన పెట్టుబడి ఏంటి, వారి యొక్క ఆస్తి విలువలు ఏంటి, అలాంటి అంత సమాచారంతో కూడిన ఒక ఇన్ఫర్మేషనే పాండోరా పేపర్స్. ఎవరు రిలీజ్ చేశారు? ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్స్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 117 దేశాల్లో 600 మంది పాత్రికేయులు సంయుక్తంగా పనిచేసి ఈ పాండోరా పేపర్స్ ని తయారు చేశారు. అందులో భారతదేశానికి సంబంధించి 300 మంది వారి దగ్గర ఉన్న బ్లాక్ మనీ ఏంటి, వారికి సంబంధించి పెట్టుబడులు ఏంటి, అలాంటి ఒక సమాచారాన్ని ఇచ్చిన ఒక ప్రత్యేకమైనది పాండోరా పేపర్స్. జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు 2 పర్సన్స్ వార్తలు నిలిచారు. 2 పర్సన్స్ కూడా ఇంపార్టెంట్ పర్సన్స్, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి మనకు శివ నాడార్ గారు. శివ నాడార్ అనగానే మనకు HCL టెక్నాలజీస్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ HCL ప్రస్తుతం తన యొక్క కుమార్తె ఎవరు రోష్ని నాడార్ గారు ఈ సంస్థ యొక్క విధులు మొత్తం చూసుకుంటున్నారు. సో HCLకి సంబంధించి ఇటీవల మనం చూసాం హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ లో టాప్ 3లో ఉన్నారు. సో అలాంటి HCL ఫౌండర్, HCL అధినేత శివ నాడార్ గారు. అండ్ ఇంకొక పర్సన్ ఇక్కడ మల్లికా శ్రీనివాసన్ గారు, భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా ఆల్మోస్ట్ మనం మార్చ్ ఏప్రిల్ మాసంలో తన గురించి డిస్కస్ చేసాం. సేమ్ ఇమేజ్ చూపించాను. మల్లికా శ్రీనివాసన్ గారు తను ప్రస్తుతానికి ఒక ప్రైవేట్ సంస్థ, ఆ సంస్థ పేరు ఏంటంటే ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ లిమిటెడ్. ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ లిమిటెడ్ అనే సంస్థకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు. అలాంటి ఒక ప్రైవేట్ పర్సన్, ఒక ప్రైవేట్ వ్యక్తిని భారత ప్రభుత్వం సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉంటుందో, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ బోర్డు ఉంటుంది కదా, ఆ సంస్థకి నియమించడం జరిగింది. అప్పుడు చర్చించాను. సో ఈ 2 పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఈ రోజు మరొకసారి వార్తలు ఇచ్చారు. ఎందుకంటే యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, USIBC అంటాం, యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ కి సంబంధించి ఒక పురస్కార గ్రహీతలుగా వార్తలు ఇచ్చారు. ఆ పురస్కారం పేరు గుర్తుంచుకోండి. ఆ పురస్కారం ఏంటంటే USIBC 2021 గ్లోబల్ కార్పొరేట్ లీడర్షిప్ అవార్డు. సో USIBC యునైటెడ్ స్టేట్స్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, US ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని గుర్తుంచుకోండి. USIBC గ్లోబల్ కార్పొరేట్ లీడర్షిప్ కి సంబంధించి భారతదేశం నుండి పురస్కార గ్రహీతలుగా వార్తలు ఇచ్చిన 2 పర్సన్స్ ఎవరంటే ఒకరు శివ నాడార్ గారు అండ్ సెకండ్ వచ్చేసి మల్లికా శ్రీనివాసన్ గారు. US ఇండియా బిజినెస్ కౌన్సిల్ లేదా US ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారానికి భారతదేశం నుండి పురస్కార గ్రహీతలు గుర్తుంచుకోండి. US ఇండియాకి సంబంధించిన అంశం ఇది. సో 2 పేర్లు గుర్తుంచుకోండి. వీరికి సంబంధించిన కన్సర్న్ సంస్థలు ఏంటి, వారు ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నారో గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈ అవార్డుల ప్రదానం అనేది రేపటి రోజున జరుగుతుంది. ఒక సమ్మిట్ జరుగుతుంది, ఇండియా ఐడియాస్ సమ్మిట్ అని ఒక చెప్పేసి ఈ రోజు సమ్మిట్ ప్రారంభమైంది. ఆ సమ్మిట్ లో ఈ 2కి కూడా US ఇండియా బిజినెస్ కౌన్సిల్ వారు ఈ అవార్డుల ప్రదానాన్ని చేయడం జరుగుతుంది. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఏషియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్. ఏషియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2021లో భారత జట్టు
బ్రాంజ్ మెడల్ని సాధించడం జరిగింది. బ్రాంజ్ అంటే కాంస్యం, థర్డ్ పొజిషన్లో నిలిచింది. యాక్చువల్గా సెమీఫైనల్లో ఇండియా వర్సెస్ సౌత్ కొరియా మ్యాచ్ జరిగింది. సౌత్ కొరియాతో 0-3 తేడాతో ఇండియా ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా బ్రాంజ్ మెడల్ కోసం జరిగిన మ్యాచ్లో గెలుపొందడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఏషియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2021లో భారత జట్టు సాధించిన పథకం ఏది అంటారు. మనకి ఇక్కడ కాంస్య పథకం, బ్రాంజ్ మెడల్ అని గుర్తుంచుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం సో దీనికి సంబంధించిన నిర్వహణ సంస్థ ఏషియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అంటున్నాను, టోర్నమెంట్. సో ఆటోమేటిక్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ వారు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఏషియా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఇది. సో ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటారు, లసానే, స్విట్జర్లాండ్. గుర్తుంచుకోండి, లసానే కేంద్రంగా పనిచేస్తున్న ఒక క్రీడా సమాఖ్య ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ వారు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్, ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లో భారత జట్టు సాధించిన పథకం ఏంటంటే బ్రాంజ్ మెడల్ సరిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే ఉంటుందో భారత జట్టుకు సంబంధించి ఎవరిపైన గెలుపొందారు, ఎవరిపైన ఓడిపోతారు ఇది అంటే అడవరు. జస్ట్ దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్ మాత్రం గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్, సిద్ధార్థ రాయ్ కపూర్. సిద్ధార్థ రాయ్ కపూర్ పేరు గుర్తుంచుకోండి. సిద్ధార్థ రాయ్ కపూర్ గారు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్. యాక్చువల్గా డిస్నీ ఇండియాకి సంబంధించి హెడ్గా ఉన్నారు, డిస్నీ ఇండియా హెడ్. సో సిద్ధార్థ రాయ్ కపూర్ గారు ఇటీవల తిరిగి ఎన్నికైతే వార్తలు ఇచ్చారు. దేనికి సంబంధించి అంటే ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అంటే ప్రొడ్యూసర్లకు సంబంధించిన ఒక సమాఖ్యకి మరొకసారి చైర్మన్గా, హెడ్గా ఎన్నికై వార్తలు ఇచ్చిన పర్సన్ పేరు ఏంటి అంటారు కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సిద్ధార్థ రాయ్ కపూర్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా. సో డిస్నీ ఇండియాకి సంబంధించిన అధినేత ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్కి సంబంధించిన సమాఖ్యకి హెడ్గా ఎన్నికైతే వార్తలు ఇచ్చారు, తిరిగి ఎన్నికైతే వార్తలు ఇచ్చారు, గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.